आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में तेलंगाना गवर्नमेंट माइनॉरिटी रेसिडेंशियल एजुकेशन इंस्टीट्यूट सोसाइटी के जेर एहतमाम कलेक्टेड ऑडिटोरियम संगारेड्डी में तालीमी इदारों में तलबा के दाखिलों के लिए इमाम मौज़न के अलावा मजहबी और दीगर तंजीमों से ताल्लुक रखने वाले कायदीन के साथ एक इजलास मुनक्किद किया गया, जिसमें वी क्रांति कलेक्टर जिला ने मेहमान खुसूसी की हैसियत से खिताब करते हुए इन्होंने कहा कि तालीम न सिर्फ रोजगार फराहम करने का जरिया है, अच्छे शहरी बनने का भी जरिया है। बच्चों को तालीम की तरफ राग़िब करवाते हुए स्कूल के आगाज के साथ ही नए दाखिले करवाने पर तवज्जो दे ताकि हर बच्चा तालीम याफ्ता हो सके। భవిష్యత్తులో వారి పిల్లలకి ఒక మంచి చదువును అందించుకొని ముందుకు తీసుకెళ్తారు. అంటే ఒక కుటుంబము, ఒక సమాజమే మనము ముందుకు తీసుకెళ్లిన వారి అవుతాము ఒకవేళ ఇప్పుడు మనం వారికి విద్యను అందించగలిగితే. దీంట్లో భాగంగా మైనారిటీస్ కుటుంబాలందరికీ కూడా విద్యను దగ్గర చేయడానికి, మైనారిటీ కుటుంబంలో ఉన్న పిల్లలకు విద్యను అందించడానికి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నవి మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో నాణ్యమైన విద్య ఉచితంగా అందించడంతో పాటు అన్ని మైనారిటీ స్కూల్, అలానే సదాశివపేట మైనారిటీ స్కూల్ కూడా త్వరలో స్టూడెంట్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు మేము చేస్తాము. మరి మీ తరపు నుంచి కూడా ఈసారి ఇప్పుడు జరిగిపోయే జూన్ 12 కి మనకు పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయి. దానికి 100% అడ్మిషన్స్ మీరు సాధించి మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అందించడంలో మీ అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.